సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తన లక్ష్యం ఒక్కటే అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నదుల అనుసంధానమే తన జీవిత ఆశయం అంటూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులే అత్యంత కీలకం. ఈ రెండు నదుల్లో వచ్చే వరదను ఎంత ఒడిసి పట్టుకుంటే రాష్ట్రానికి అంత ఉపయోగం. ఎంత నీటిని తరలించగలిగితే అంత సంపద సృష్టించినట్టే. దీనికి ఉన్న ఏకైక మార్గం నదుల అనుసంధానం. అసెంబ్లీ వేదికగా ఇదే విషయాన్ని వివరించారు సీఎం చంద్రబాబు. నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టొచ్చన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార దగ్గర నుంచి చిత్తూరు జిల్లాలోని పెన్నా నది వరకు అన్నింటినీ అనుసంధానం చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఏ నదిని ఎక్కడ మళ్లించాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి, ఎక్కడ ఎంత నీటిని నిల్వ చేయొచ్చు, వాటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపై అసెంబ్లీ వేదికగా ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మొత్తం ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు కూడా చెప్పారు ఆయన. గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి, అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల తీసుకుపోని 70,000 కోట్లు. నీళ్లు అందిస్తే బంగారం పండించే రైతులు ఏపీలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కరువును నివారిస్తే సంపద పెరుగుతోంది, పరిశ్రమలు కూడా వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎంత కష్టమైనా సరే నదుల అనుసంధానం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.